ఒక్కసారి ఆలోచించండి. మద్యం దాగి వాహనం నడిపారు, ఆ నిర్లక్ష్యంతో ఒకరు ప్రాణం కోల్పోయారు. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ కట్టేస్తే సరిపోతుందా? కాదు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక విషయంలో ఇదే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. ఆగస్టు 3 స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను కారు ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం కారులో ఉన్న యువకులు మద్యమత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రియాంక ఆగస్టు 9 ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మరణానికి కారణమైతే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు, జరిమానా విధించవచ్చు. అదే సమయంలో మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం మద్యం సేవించి వాహనం నడపడం కూడా ప్రత్యేక నేరం. అయితే తాగి డ్రైవ్ చేశాడు కాబట్టి 5 ఏళ్లు జైలు ఖాయం అని చెప్పలేం. కేసులోని ఆధారాలు, డ్రైవింగ్ విధానం, ప్రమాద పరిస్థితులు, నిందితుడి చర్యలు, మరణానికి అతని నిర్లక్ష్యమే కారణమని నిరూపించగలిగారా అన్నది కోర్టు పరిశీలిస్తుంది. కానీ ఒకవేళ 5 ఏళ్ల శిక్ష పడినా న్యాయం జరిగిందని అనుకోగలమా? మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఒక మనిషి ప్రాణం పోతే అది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనగానే చూడాలా, లేక మనిషి ప్రాణానికి ప్రమాదం కలిగించే తీవ్రమైన నేరంగా చట్టాన్ని మరింత కఠినతరం చేయాలా? ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రశ్న. డాక్టర్ ప్రియాంకను తిరిగి తీసుకురాలేం, కానీ మరో ప్రాణం పోకుండా ఉండాలంటే మనమంతా మారాలి. తాగి డ్రైవ్ చేయకండి, తాగిన వ్యక్తిని డ్రైవ్ చేయనివ్వకండి. ఎందుకంటే ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.